హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రీ లర్నర్స్. సో మనం లాస్ట్ వీడియోలో కోఆర్డినేట్ జామెట్రీ గురించి తెలుసుకున్నాము. ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్టయితే ఇక్కడ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఈరోజు మనము సిమిలర్ ట్రయాంగిల్స్ గురించి తెలుసుకుందాము. ఈ సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క ప్రాపర్టీస్ అన్ని మళ్ళీ అలాగే వాటి యొక్క ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం. ఓకే, ఫస్ట్ సిమిలర్ ట్రయాంగిల్స్ కన్నా ముందు ఫస్ట్ ట్రయాంగిల్ అంటే బేసిక్ కాన్సెప్ట్ మనకు తెలియాలి కదా. సో ట్రయాంగిల్ అంటే మనకి ట్రయాంగిల్ అంటే ఇది ఒక షేప్, జామెట్రిక్ షేప్. ఇది ఒక షేప్. దీనికి మనకి ఎన్ని సైడ్స్ ఉంటాయి? 3 సైడ్స్, 1 2 3. సో 3 సైడ్స్ ఉంటాయి, దాన్ని మనం ట్రయాంగిల్ అంటాం. 3 సైడ్స్ ఉంటాయి కాబట్టి. సో 3 సైడ్స్ ఉంటాయి, మళ్ళీ దీనికి ఎన్ని ఇంకా 3 యాంగిల్స్ కూడా ఉంటాయి. 3 యాంగిల్స్. సో ట్రయాంగిల్ వచ్చేసి మనకి 3 సైడ్స్ అండ్ 3 యాంగిల్స్. సో దీనికి ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయి? దీని ఎలిమెంట్స్ అంటాం మనము. ఎలిమెంట్స్ వచ్చేసి 6 ఉంటాయి. సో ట్రయాంగిల్కి మనకి బేసిక్ ఫస్ట్ ఏంటిది 3 సైడ్స్ అండ్ 3 యాంగిల్స్ ఉంటాయి. ఇంకా ఎలిమెంట్స్ మనకి 6 ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, ఇది మనకి ట్రయాంగిల్ యొక్క బేసిక్ ఒక ప్రాపర్టీ ఇది. ఇప్పుడు మనము సిమిలర్ ట్రయాంగిల్స్. సో సిమిలర్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, సిమిలర్ అంటే సేమ్ అని అర్థం. సిమిలర్ అంటే సేమ్, కానీ ఆ సేమ్ ఏం సేమ్ అది మనకి దేని గురించి సేమ్? సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ఇక్కడ మనకి సేమ్ షేప్ ఉంటే మనకి సిమిలర్ అవుతుంది. ఒకవేళ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. సపోజ్ ఈ 2 ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఇక్కడ మనం చూసినట్టయితే సర్కిల్ లోపల సర్కిల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ కింద కూడా స్క్వేర్, సపోజ్ స్క్వేర్ ఉంటుంది. స్క్వేర్ లోపల ఎన్నో మల్టిపుల్ స్క్వేర్స్ ఉన్నాయి. ఇక్కడ 3-4 స్క్వేర్స్ ఉన్నాయి. సో ఈ చూసినట్టయితే మనకి ఫస్ట్ సర్కిల్ అనుకుందాం అనుకోండి, ఈ సెకండ్ అనుకుందాము, థర్డ్. సో ఇవి వచ్చేసి మనకి సిమిలర్ షేప్ అంటాం మనం. సో సేమ్ షేప్ ఉన్నాయి. షేప్ అనేది సర్కిలే, లోపల కూడా సర్కిలే, అది కూడా సర్కిలే. సో మనకి ఇవన్నీ దేని కిందకి వస్తాయి? మనకి సిమిలర్ సర్కిల్స్ కిందకి వస్తాయి. సో ఇక్కడ కూడా ఫస్ట్ స్క్వేర్ ఉంది, లోపల ఇంకో స్క్వేర్ ఉంది, దాని లోపల ఇంకో స్క్వేర్ ఉంది. సో అన్ని స్క్వేర్సే, కానీ సైజ్ వేరే. ఇక్కడ సైజ్ మాత్రం వేరే, షేప్ సేమ్. అందుకోసం దాన్ని మనం సిమిలర్ అంటాం. సపోజ్ మనకి ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ ఇద్దాం. ఈ రెండు సేమ్ షేప్ ఉన్నాయి, సేమ్ సైజ్ ఉన్నాయి. సో సపోజ్ సేమ్ సైజ్ ఉన్నాయి ఇవి. అప్పుడు మనం దీన్ని ఏమంటాం? మనము సిమిలర్గా దీన్ని మనము కాంగ్రుయెంట్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ మనకి షేప్ ఒక్కటే సేమ్ ఉండి సైజ్ సేమ్ కాకుండా ఉంటే అది మనకి సిమిలర్ అంటాం దాన్ని. ఓకే, సో ఇక్కడ సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ఏంటిది? ట్రయాంగిల్ ఎన్ని ట్రయాంగిల్స్ అని ఉంటుంది, వాటి షేప్ మనకి సేమ్ ఉండాలి. ఓకే, సైజు మ్యాటర్ కాదు మనకి, సైజ్ ఎలా ఉందని, దాని షేప్ సేమ్ ఉంటే దాన్ని మనం సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాం. సపోజ్ సైజ్ కూడా సేమ్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏంటి మనకి అవి కాంగ్రుయెంట్. సో ఓకే కదా, మనకి ఫస్ట్ బేసిక్ ప్రాపర్టీస్ ఏంటిది? ఫస్ట్ ట్రయాంగిల్కి వచ్చే 6 ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ మనం సిమిలర్కి కాంగ్రుయెంట్కి డిఫరెన్స్ తెలుసుకున్నాము. ఇప్పుడు మనము సిమిలర్ని ఎట్లా రిప్రజెంటేషన్, సిమిలర్ యొక్క సింబల్ ఏంటిది? రిప్రజెంటేషన్ అంటే ఇక్కడ సిమిలర్కి ఇలా ఒక వేవ్, ఆఫ్ వేవ్. ఓకే, ఈ సిమిలర్కి సింబల్. అదే మనకి కాంగ్రుయెంట్కి సింబల్ ఎలా యూజ్ చేస్తామంటే, కాంగ్రుయెంట్ అంటే సేమ్ షేప్ సేమ్ సైజ్ కదా. సో మనం కాంగ్రుయెంట్కి ఫస్ట్ ఈక్వల్ సింబల్ పెట్టాలి, పైన సిమిలర్ సింబల్ పెట్టాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈక్వల్ సింబల్ పెట్టి దానిపైన మనము సిమిలర్ సింబల్ పెడితే మనకి అది కాంగ్రుయెంట్ యొక్క సింబల్. మనకి సిమిలర్ అంటే ఓన్లీ ఒక హాఫ్ వేవ్ ఉంటుంది కదా, వేవ్, అందులో హాఫ్ వేవ్ అంటే ఇది మన సిమిలర్ కిందకి చెప్తాం మనం. ఓకే, సింబల్ ఇది. సో ఇప్పుడు మనము వీటి యొక్క ప్రాపర్టీస్ చూద్దాం. సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క ప్రాపర్టీస్ అంటే వీటికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఏ కండిషన్ సాటిస్ఫై అయితే మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి అవి మనం తెలుసుకుందాం. ఓకే, సో ఫ్రెండ్స్ ప్లీజ్ నేను చెప్పే ప్రతి ఒక్క ఫార్ములా నోట్ చేసుకోండి, ప్రతి ఒక్క ప్రాపర్టీ. ఎందుకంటే ఇచ్చిన ఈ ప్రాపర్టీస్ బేస్ చేసుకొని మనకి ఎగ్జామ్లో ఫార్ములాస్ క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, సో ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి ఒక ట్రయాంగిల్, మనం ఒక ట్రయాంగిల్ తీసుకుందాం, ఏబిసి. ఓకే, ఒక ట్రయాంగిల్ ఏబిసి తీసుకుందాం. సో ఏబిసి ట్రయాంగిల్లో ఒక న్యూ లైన్, ఆ న్యూ లైన్ ఎలా వచ్చిందంటే ఒక సైడ్కి ప్యారలల్గా, అంటే ఈ కింద సైడ్ బేస్ అనే అవసరం లేదు, ఈ సైడ్ ఎట్లైనా రావచ్చు, ఎట్లైనా రావచ్చు. అంటే ఎట్లా అంటే ఇక్కడ ఇంకోటి మీకు కన్ఫ్యూజ్ లేకుండా, సో ఇలానే రావచ్చు, ఇలానే రావచ్చు. ఓకే ఓకే గైస్, సో
ఒక ట్రయాంగిల్కి న్యూ లైన్ ఇలా 2 సైడ్స్కి టచ్ అయ్యి ఇంటర్సెక్ట్ అయ్యి వచ్చి జాయిన్ అయింది అనుకోండి, మళ్ళీ ప్యారల్ టు అనదర్ థర్డ్ సైడ్, ఈ థర్డ్ సైడ్కి ప్యారలల్గా ఉంటే, ఇది ప్యారలల్గా ఉన్నప్పుడు అప్పుడు ఏమంటాం దానికి ప్రాపర్టీ ఏమవుతుందంటే, సపోజ్ దీనికి లైన్ డి కామా ఈ డిఈ, దీన్ని డిఈ అనుకుందాం. ఓకే గైస్. సో మనకి ఈ ప్రాపర్టీ ఇది దీనికి వచ్చేసి పేరు మనం దీన్ని బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. సో బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం, లేకపోతే దీన్ని మనం థేల్స్ థీరం అని అంటాం. థేల్స్ ఎందుకంటే సైంటిస్ట్ థేల్స్ దీనికి అనుకున్నాడు. సో మనకి థియరీలో అర్థమవుతుంది ప్రపోర్షనల్, బేసిక్ ప్రపోర్షనల్. సో ఇది ప్రపోర్షనల్ అంటే ఈ లైన్ కొత్త లైన్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఈక్వల్గా మనకి ప్రపోర్షన్ని డివైడ్ చేస్తుంది. సో ఒకవేళ ఈ లైన్ ప్యారల్గా థర్డ్ సైడ్ ఉంటే, ఇంటర్సెక్టింగ్ 2 సైడ్స్ ఉంటే, అప్పుడు ఈ 2 సైడ్స్ ఒక ఇవి ఉంటాయి కదా, డివైడింగ్ అవుతుంది కదా ఇక్కడ నుంచి ఇక్కడికి, అవి మనకి సేమ్ రేషియోలో ప్రపోర్షన్గా డివైడ్ చేస్తుంది. అందుకోసమే ఏడి ఇక్కడ నుంచి ఇక్కడికి బై డిబి అండ్ ఏ టు ఈ, ఈ టు సి అవి మనకి సేమ్ ఉంటాయి. ఇది మనకి ఫస్ట్ ప్రాపర్టీ. ఓకే, నోట్ చేసుకోండి. ఇప్పుడు సెకండ్ ప్రాపర్టీకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాపర్టీ తెలుసుకుందాము. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే ప్రాపర్టీ ఆఫ్ కాంగ్రుయెన్సీ. సో మనము సిమిలర్ ట్రయాంగిల్స్ గురించి తెలుసుకోవాలి, కానీ కాంగ్రుయెన్సీ ఎందుకు అంటే, సో మనకి ఒక బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఎవ్రీ కాంగ్రుయెంట్ ఈజ్ ఎ సిమిలర్ షేప్. అంటే ఎవ్రీ కాంగ్రుయెంట్ ఉన్న షేప్ కాంగ్రుయెంట్ ఉంటుంది కదా, అది మనకి సిమిలర్ అవుతుంది. కానీ ఎవ్రీ సిమిలర్ కెనాట్ బి కాంగ్రుయెంట్. సో సిమిలర్ ఉన్న స్ట్రక్చర్ ఏది కూడా కాంగ్రుయెంట్ కాదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు కాంగ్రుయెంట్ అంటే సేమ్ సైజ్, సేమ్ సైజ్ అండ్ షేప్ ఉంటే మనకి కాంగ్రుయెంట్. సో కాంగ్రుయెంట్ మనకి సిమిలర్ అంటే ఓన్లీ సేమ్ షేప్, సైజ్ మ్యాటర్ కాదు. సపోజ్ మనకి కాంగ్రుయెంట్స్ ప్రాపర్టీస్ మనం చూసాం, కాంగ్రుయెంట్ అంటే ప్రూవ్ చేసాం అనుకోండి. సో కాంగ్రుయెంట్ అయినప్పుడు అది మనకి కంపల్సరీ సిమిలర్ అయిపోతుంది కదా. సో కాంగ్రుయెంట్స్కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ మనం చేసినాం అనుకోండి, చూద్దాం ఆ ప్రాపర్టీస్ ఏంటియో. ఆ ప్రాపర్టీస్ మనకి సాటిస్ఫై అయితే అది మనకి ఆటోమేటిక్గా సిమిలర్ ట్రయాంగిల్స్ అనేది అయిపోతుంది. సో అది సాటిస్ఫై అవుతుంది. ఓకే, నోట్ చేసుకోండి పాయింట్. ఓకే, సో ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ వచ్చేసి ఎస్ఎస్ఎస్ ప్రాపర్టీ. సో ఎస్ఎస్ఎస్ అంటే సైడ్ సైడ్ సైడ్. ఓకే, సో ఒకవేళ మనకి 3 సైడ్స్ 2 ట్రయాంగిల్స్లో, సో ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి ఏబిసిడిఈఎఫ్. ఏబిసిడిఈఎఫ్లో ఏబి సైడ్ డిఈ సైడ్ ఈక్వల్, అంటే మనం ఈక్వల్కి ఇక్కడ లైన్ మెన్షన్ చేస్తాము సింగిల్ దానికి. అండ్ బీసీ సైడ్ ఈఎఫ్ సైడ్ కూడా ఈక్వల్ ఉంటాయి, 2 లైన్స్. సో సపరేట్ కాబట్టి అండ్ ఏసీ అండ్ డిఎఫ్ ఈ లైన్స్ కూడా మనకి 2 ఈక్వల్ ఉంటాయి. సో మనకి 3 సైడ్స్ మనకి ఈక్వల్ ఉన్నప్పుడు అప్పుడు మనకి 2 ట్రయాంగిల్స్ ఇచ్చిన 2 ట్రయాంగిల్స్ మనకి ఏమవుతుంది, కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. సో కాంగ్రుయెంట్ షేప్ ఏంటి, సింబల్ ఏంటి ఇది. సో ఆటోమేటిక్గా ఇది కాంగ్రుయెంట్ అయినప్పుడు మనకి తెలుసు ఆటోమేటిక్గా అది సిమిలర్ కూడా. సో ఆ ట్రయాంగిల్స్ మనకి సిమిలర్ కూడా అవుతాయి. సపోజ్ మనకి ఎగ్జామ్లో 3 సైడ్స్ ఈక్వల్ ఇచ్చిన అనుకోండి, అప్పుడు దాని మనకి మీనింగ్ ఏంటిది, ట్రయాంగిల్స్ 2 సిమిలర్ అంటాం. లేకపోతే ఇట్లా కూడా అవుతాడు, 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని ఇస్తాడు, అప్పుడు 2 సైడ్స్ ఇస్తాడు, థర్డ్ సైడ్ కనుక్కోమంటాడు. ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం, మనము ఇక్కడ ఉన్న సైడ్ ఇక్కడ ఉన్న థర్డ్ సైడ్ ఇక్కడ ఈక్వల్ అవుతుంది కాబట్టి ఈ ప్రాపర్టీ యూజ్ చేసుకుంటే అప్పుడు అర్థమవుతుంది. సో ఏబి ఈక్వల్ టు డిఈ, బీసీ ఈక్వల్ టు EF and AC equal to D. సో ఈ 3 పాయింట్స్ మనకి కన్సిడర్ అవుతాయి ఎప్పుడు మనకి ఒక 2 ట్రయాంగిల్స్ సిమిలర్ ఉన్నప్పుడు. ఒకవేళ 3 మనకి సాటిస్ఫై అయినప్పుడు అది కాంగ్రుయెంట్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మనకి అది సిమిలర్ కూడా. ఓకే, ఫస్ట్ ఎస్ఎస్ఎస్. ఇప్పుడు సెకండ్ చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి సెకండ్ వచ్చేసి ఏఏఏ. ఏఏఏ అంటే యాంగిల్. ఓకే, సో 2 ట్రయాంగిల్స్ సారీ
సో ఇక్కడ టూ ట్రయాంగిల్స్ చూసుకున్నట్లయితే ABCDEF, యాంగిల్ A ఈక్వల్ టు యాంగిల్ A, యాంగిల్ B ఈక్వల్ టు యాంగిల్ E, యాంగిల్ C ఈక్వల్ టు యాంగిల్ F. సో అప్పుడు మనకి రెండు అవి మూడు ఈక్వల్ అయినప్పుడు అప్పుడు ఏమవుతుంది, దాన్ని మనకి టూ ట్రయాంగిల్స్ వచ్చేసి కాంగ్రుయెంట్. సో కాంగ్రుయెంట్ అన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి సిమిలర్ కూడా అయిపోతుంది. సో ఇప్పుడు దీనికి మీనింగ్ ఏంటిది, యాంగిల్ A ఈక్వల్ టు యాంగిల్ B ఈక్వల్ టు యాంగిల్స్ అంతే కదా ఫ్రెండ్స్. యాంగిల్ A ఈక్వల్ టు యాంగిల్ D, యాంగిల్ B ఈక్వల్ టు యాంగిల్ E, యాంగిల్ C ఈక్వల్ టు యాంగిల్ F. సో మనకి ఇప్పుడు ఇంతకుముందు చూసినాం మనం 3 సైడ్స్. సో సైడ్ ఇది యాంగిల్. సపోజ్ ఇక్కడ మనకి 3 సైడ్స్ ఇట్లా 3 యాంగిల్స్ ఈక్వల్ అయినప్పుడు ఇది సిమిలర్. ఆటోమేటిక్ 3 యాంగిల్స్ ఈక్వల్ అయినప్పుడు అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఇది కూడా కన్సిడర్ అవుతుంది. ఏమవుతుంది అప్పుడు, ఓకే గైస్, మనకి ఒకవేళ 3 సైడ్స్ ఈక్వల్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి 3 యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. ఇది మనకి అందుకే వైస్ వర్సా, ఇది యాంగిల్ సైడ్ ప్రాపర్టీ ఇవి నోట్ చేసుకోండి. ఎప్పుడైతే మనకి 2 ట్రయాంగిల్స్ 3 యాంగిల్స్ ఈక్వల్ అనుకోండి ఆటోమేటిక్గా సింబల్ అయిపోతుంది. అయితే 3 యాంగిల్స్ ఈక్వల్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి 3 సైడ్స్ కూడా ఈక్వల్. ఓకే, అలాగే 3 సైడ్స్ ఈక్వల్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది కాంగ్రుయెంట్ అవుతుంది. కాంగ్రుయెంట్ అంటే మనకి సిమిలర్ ట్రయాంగిల్ కూడా అవుతుంది. సో 3 సైడ్స్ ఈక్వల్ అయినప్పుడు కూడా వైస్ వర్సా ఇది మనకి 3 యాంగిల్స్ కూడా ఈక్వల్. సో ఎగ్జాంపుల్లో మనకి 3 సైడ్స్ ఈక్వల్ ఇచ్చి 2 యాంగిల్స్ ఇచ్చినట్టు ఇంకో యాంగిల్ ఫైండ్ చేయమంటే మనకి ఆటోమేటిక్గా ఫైండ్ చేయవచ్చు. ఎందుకంటే 3 యాంగిల్స్ కూడా ఈక్వల్ కాబట్టి థర్డ్ యాంగిల్ మనకి ఈక్వల్ కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, 2 ప్రాపర్టీస్ నోట్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాపర్టీకి వెళ్దాం. సో ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు SAS అంటే సైడ్ యాంగిల్ సైడ్. ఓకే, సైడ్ యాంగిల్ సైడ్ ప్రాపర్టీ ప్రకారం 2 ట్రయాంగిల్స్లో సపోజ్ యాంగిల్ A ఈక్వల్ టు యాంగిల్ D, అలాగే AB సైడ్ ఈక్వల్ టు DE, BC సైడ్ ఈక్వల్స్ టు EF. సో ఈ 3 కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు ఒక యాంగిల్ అండ్ 2 సైడ్స్ 2 ట్రయాంగిల్స్ ఈక్వల్ అయినప్పుడు అప్పుడు మనకి అవి కాంగ్రుయెంట్ అని అర్థం. ఓకే, 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్. సో కాంగ్రుయెంట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏంటి, అది సిమిలర్ అని కూడా అర్థం. సో ఎగ్జామ్లో మనకి క్వశ్చన్లో 2 ట్రయాంగిల్స్ సిమిలర్ ఇచ్చిన అనుకోండి, సిమిలర్ ఇచ్చి మనకి 2 సైడ్స్ ఈక్వల్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇది ఇంకొక యాంగిల్ కూడా ఈక్వల్ అవుతుంది. ఓకే, ఈ ప్రాపర్టీ నోట్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాపర్టీ చూద్దాం. సో 4th ప్రాపర్టీ ఆఫ్ కాంగ్రుయెన్స్ ఏంటిదంటే ఫ్రెండ్స్, యాంగిల్ సైడ్ యాంగిల్ ASA, యాంగిల్ సైడ్ యాంగిల్. సో సేమ్ 2 ట్రయాంగిల్స్ తీసుకుందాం, ABCDEF. సో ఈ 2 ట్రయాంగిల్స్ మనకి ఒకవేళ యాంగిల్ A ఈక్వల్ టు యాంగిల్ D, యాంగిల్ B ఈక్వల్ టు యాంగిల్ E, అలాగే AB సైడ్ ఈక్వల్ టు DE. సో 2 యాంగిల్స్ అండ్ 1 సైడ్. సో 2 యాంగిల్స్ 1 సైడ్ ఈక్వల్ అయినప్పుడు మనకి ఆటోమేటిక్గా అప్పుడు ఏమవుతుంది, 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని అర్థం. సో కాంగ్రుయెంట్ అంటే మనకి ఆటోమేటిక్గా సిమిలర్. సో 2 ట్రయాంగిల్స్ ఈక్వల్ ఇచ్చినప్పుడు మనకి ఏం అర్థం చేసుకోవాలి, ఈ కండిషన్ కూడా 2 యాంగిల్స్ సేమ్ ఉంటాయి, అలాగే ఒక సైడ్ కూడా ఈక్వల్ ఉంటుంది. సో ఈ 4 ప్రాపర్టీస్ ఆఫ్ కాంగ్రుయెన్సీ యూజ్ చేసుకొని మనము ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ ఎలా అయినా సాల్వ్ చేయవచ్చు. ఎలా అంటే ఒక సైడ్ ఫైండ్ చేయడం కానీ, లేకపోతే ఒక యాంగిల్ ఫైండ్ చేయడం కానీ, అలాంటి మనం ఈ 4 ప్రాపర్టీస్ బేస్ చేసుకొని మనము సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఈ నోట్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మనము ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సిమిలర్ ఉంటే దాని గురించి చూద్దాం. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ ఈ నోట్ చేసుకోండి గైస్. సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇంతకుముందు 4 ప్రాపర్టీస్ ఆఫ్ కాంగ్రుయెన్సీ చూసాం కదా. ఇప్పుడు మనము ఒకవేళ 2 ట్రయాంగిల్స్ యొక్క ఏరియాస్, ఈ ఏరియా సిమిలర్ అయితే 2 ట్రయాంగిల్స్ యొక్క ఏరియా సిమిలర్ అయితే దానికి వచ్చిన
ప్రాపర్టీ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, సపోజ్ ఇది ఏ బి సి డి ఈ ఎఫ్. ఓకే, సో నోట్ చేసుకోండి గైస్, 2 ట్రయాంగిల్స్ యొక్క ప్రాపర్ ఏరియా సిమిలర్ అవుతాయి. అప్పుడు ఎట్లా రాస్తాను నేను, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్. ఓకే, సో మనకి 2 ఏరియాస్ ఈక్వల్ అయినప్పుడు మనకి కండిషన్ ఏంటంటే, మనకి ప్రాపర్టీ ఏమొచ్చింది, ఓకే ఫ్రెండ్స్. సో మనకి ఎప్పుడైతే 2 ట్రయాంగిల్స్ యొక్క ఏరియాస్ ఈక్వల్ అని చెప్పినో, 2 సిమిలర్ ట్రయాంగిల్స్, సో సిమిలర్ ఈక్వల్ అన్న సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క ప్రాపర్టీస్. సో 2 ట్రయాంగిల్స్ యొక్క ఏరియా సిమిలర్ అని చెప్పినప్పుడు, 2 సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క, అప్పుడు మన కండిషన్ ఏంటంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. సో ఫస్ట్ ట్రయాంగిల్ ఏరియా బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్. సెకండ్ ట్రయాంగిల్ ఏరియా ఈక్వల్ టు, ఈ 2 ట్రయాంగిల్స్ ఏరియాస్ ఈక్వల్ అయినప్పుడు ఇది బై ఇది ఈక్వల్ ఏమవుతుంది, ఏబి బై డిఈ. అంటే ఏబి సైడ్ బై డిఈ, 2 సైడ్స్ యొక్క స్క్వేర్స్ ఆఫ్ ప్రపోర్షన్ ఆఫ్ 2 సైడ్స్. సో ఇది ప్రపోర్షన్ కదా, ఏబి బై డిఈ అనేది ప్రపోర్షన్ అంటాము. సో ఏబి బై డిఈ హోల్ స్క్వేర్, లేకపోతే ఇంకొక సైడ్ ఏంది, బీసీ బై ఈఎఫ్. బీసీ బై ఈఎఫ్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు డిఎఫ్ బై ఏసీ హోల్ స్క్వేర్. సో 2 ట్రయాంగిల్స్ యొక్క ఏరియా సిమిలర్ అయినప్పుడు మన కండిషన్ ఏంటిది, ఆ ఏరియాస్ ప్రపోర్షన్ ఈక్వల్ టు ప్రపోర్షన్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద సైడ్స్. సో స్క్వేర్స్ ఆఫ్ సైడ్స్ అంటే మనకి ఏబి బై డిఈ హోల్ స్క్వేర్. ఓకే గైస్, ఇది ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. దీనిపైన కూడా మనకి క్వశ్చన్స్ వస్తాయి, దీన్ని బేస్ చేసుకొని. సో ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనము పైథాగరస్ గురించి తెలుసుకుందాం. పైథాగరస్ థీరం. ఓకే, నోట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మనకి పైథాగరస్లో ఒక ట్రయాంగిల్ తీసుకుందాం, ఏ బి సి. ఓకే, ఒక ట్రయాంగిల్లో మనకి ఒక యాంగిల్ మనకి 90 డిగ్రీస్ అయినప్పుడు, సో ఒక యాంగిల్ మనకి 90 డిగ్రీస్ అయినప్పుడు, అప్పుడు దీనికి ఒక ప్రాపర్టీ ఏంటంటే, ఈ యాంగిల్ యొక్క ఆపోజిట్ సైడ్ ఉంటుంది కదా, సో ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద 2 అడ్జసెంట్ సైడ్స్ స్క్వేర్. సో ఈ యాంగిల్ యొక్క అడ్జసెంట్ సైడ్స్ యొక్క స్క్వేర్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ అవుతుంది. అంటే ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ హోల్ స్క్వేర్. ఇది వచ్చేసి మనకి పైథాగరస్ ప్రాపర్టీ. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎందుకు అంటాం, ఒక సైడ్ మనకి 90 డిగ్రీస్ ఉంటాయి కాబట్టి మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాము. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి ఇచ్చిన 90 డిగ్రీస్ యాంగిల్కి అపోజిట్ ఉన్న అపోజిట్ ఉన్న యాంగిల్ సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 90 డిగ్రీస్ ఉన్న యాంగిల్కి అపోజిట్ సైడ్ ఉంటాయి కదా, అపోజిట్ సైడ్ స్క్వేర్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ద అడ్జసెంట్ స్క్వేర్స్ సైడ్స్. సో అడ్జసెంట్ సైడ్స్కి ఏమున్నాయి మనకి, బీసీ ఏబి, ఈ అడ్జసెంట్ సైడ్ స్క్వేర్స్ కూడా మనకి ఈక్వల్ అవుతుంది సమ్ అని ప్రాపర్టీ. ఇది పైథాగరస్ ప్రాపర్టీ. సో ఇందులోనే ఇంకొక ప్రాపర్టీ ఉంటుంది. ఇందులో ఇంకో ప్రాపర్టీ ఏంటంటే, సో ఇది మనకి ఇక్కడ సేమ్ పైన తీసుకుందాం, ఏ బి సి. ఈ ఏబిసి ట్రయాంగిల్లో బి వచ్చేసి మనకి బి యాంగిల్ బి 90 డిగ్రీస్. సో మనకి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది, పైథాగరస్ సాటిస్ఫై అవుతుంది. సో పైథాగరస్ సాటిస్ఫై అయినప్పుడు దీనికి ఇంకో కండిషన్ వచ్చింది. ఇప్పుడు మధ్యలో ఒక లైన్ ఇంటర్సెక్ట్ చేసి ఇట్లా కరెక్ట్ పర్పెండిక్యులర్ ఇంటర్సెక్ట్ యాంగిల్ని కూడా కరెక్ట్ డివైడ్ చేసినప్పుడు అప్పుడు ఇది ఏమవుతుందంటే, ఈ సైడ్ సపోజ్ మనం ఏ బి సి అనుకుందాం, దీన్ని మనం పి అనుకుందాం. ఓకే, ఈ సైడ్కి పి అనుకుందాం. సో దీని కండిషన్ ఏంటంటే,
ఫస్ట్ కండిషన్. ఎప్పుడైతే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క యాంగిల్ని ఇంటర్సెక్ట్ చేయాలి, ఇదేమంటారు పర్పెండిక్యులర్గా ఆపోజిట్ సైడ్ నుంచి ఒక లైన్ ఇంటర్సెక్ట్ చేసింది అనుకోండి ఇలా. సో అప్పుడు దానికి ఇంకో సైడ్ నేమ్ ఉంటుంది కదా పి అని, ఆ పి ఏమవుతుందంటే పి ఇంటూ సి అపోజిట్ సైడ్ ఉంటుంది కదా, దాన్ని పి ఇంటూ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి. ఈ టూ సైడ్స్ యొక్క ఈ టూ సైడ్స్ వాల్యూస్ మల్టిప్లై చేస్తే వచ్చిన వాల్యూ ఈక్వల్ టు ఈ పి ఇంటూ సి అవుతుంది. ఓకే, ఇది మనకి పైథాగరస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇంకొక ప్రాపర్టీ. ఇది ఇందులో ఇంకొకటి ఉంటుంది, ఇంకొకటి ఏంటంటే 1/p² ఈక్వల్ టు 1/a². ఓకే ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటంటే 1/p². ఈ 1/p² ఈక్వల్స్ టు 1/a² ప్లస్ 1/b². ఓకే, అది కూడా మనకి టూ కండిషన్స్. సో మనకి పైథాగరస్ అడిగినప్పుడు క్వశ్చన్స్ ఎగ్జామ్లో మనకి ఈ 3 ఫార్ములాస్ మనకి గుర్తుపెట్టుకోవాలి. పైథాగరస్ ఫస్ట్ బేసిక్ ఫార్ములా ఏంటంటే పైథాగరస్ మనకి ac² ఈక్వల్ టు ab² ప్లస్ bc². అది మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో పైథాగరస్ బేసిక్ ఫార్ములా. సపోజ్ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనకి ఒక లైన్ ఇంటర్సెక్ట్ ఆపోజిట్ సైడ్ రైట్ యాంగిల్ ఆపోజిట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ ఇంటర్సెక్ట్ చేసింది అనుకోండి ఇట్లా మధ్యలో పర్పెండిక్యులర్గా. సో అప్పుడు ఏమవుతుంది, అప్పుడు మనకి ఈ 2 ఫార్ములా సిపి ఈక్వల్ టు ఏబి, అంటే సి అంటేనేమో ఈ సైడ్, పి అంటేనేమో ఇంటర్సెక్ట్ చేసిన బ్లూ లైన్ యొక్క సైడ్ ఈక్వల్ టు ఏబి, ఈ యాంగిల్ యొక్క అడ్జసెంట్ సైడ్స్. అప్పుడు సిపి ఈక్వల్ టు ఏ ఇంటూ బి అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది 1/p² ఈక్వల్ టు 1/a² ప్లస్ 1/b². ఇది కూడా ఫార్ములా. అండ్ వన్ మోర్ నోట్ ఏంటంటే ఇప్పుడు ఈ లైన్ ఇంటర్సెక్ట్ చేసిన 2 ట్రయాంగిల్స్ ఉంటాయి కదా, ఇది సపోజ్ దీన్ని మనం పాయింట్ డి అనుకుందాము, డి. సో 2 ట్రయాంగిల్స్ ఉంటాయి కదా, అప్పుడు ఏమవుతుందంటే ట్రయాంగిల్ ఏ, సో దీని నుంచి వచ్చేది ఏంటంటే ట్రయాంగిల్ ఫస్ట్ మనకి ఏబిసి ఉంది, సిమిలర్ టు ట్రయాంగిల్ ఏ బి, సిమిలర్ టు బిసి. సో ఈ ఒరిజినల్ ట్రయాంగిల్ ఏబిసి అది సిమిలర్ టు ఏడిబి, ఈ లైన్ తర్వాత వచ్చిన ఈ హాఫ్ ట్రయాంగిల్ అది సిమిలర్ టు డిడిసి. సో 3 ట్రయాంగిల్స్కి మనకు సిమిలర్ ఉంటాయి. ఇది కూడా కండిషన్ నోట్ చేసుకోండి. ఓకే గైస్, సో ఇవి వచ్చేసి మనకి ప్రాపర్టీస్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్. సో ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ చూద్దాము. ఓకే, నోట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మీకు ఈ 5 క్వశ్చన్స్ ఇస్తున్నాను. సో ప్లీజ్ స్క్రీన్ షాట్ తీసుకోండి. మీ ఆన్సర్స్ మీరు ట్రై చేసినాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో వీటి తర్వాత మనము మళ్ళీ ఒక 5 క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫాస్ట్గా ఇది నోట్ చేసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే గైస్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. 5 క్వశ్చన్స్. 5 క్వశ్చన్స్లో ఫస్ట్ వచ్చేసి మనకి a flagpole of 4 meters casts a 6 meter shadow. At the same time, a nearby building casts a 24 meter shadow. Find the height of the building. సో ఇచ్చిన క్వశ్చన్ మనము స్టెప్ బై స్టెప్ నోట్ చేసుకుని రాస్తే మనకి అర్థమవుతుంది. ఫస్ట్ టైం ఇచ్చాడు ఫ్లాగ్ పోల్ ఆఫ్ హైట్. ఫ్లాగ్ పోల్ అంటే ఒక ఫ్లాగ్ ఫస్ట్ పోల్ చేశాను, ఫ్లాగ్ పోల్ ఫస్ట్ మనం ఇది. సో ఇది ఎత్తు అనుకుందాం మనము. ఈ ఎత్తులో మనకి ఫ్లాగ్ పోల్ హైట్ వచ్చేసి 4 meters అన్నాడు. సో ఫ్రెండ్స్ మనకి ఇది ఫ్లాగ్ పోల్ హైట్ వచ్చేసి మనకి 4 meters అన్నాడు. అండ్ అట్లానే 6 meters షాడో. సో షాడో ఎప్పుడు మనకి సన్ పైన ఉంటుంది ఇట్లా. సో షాడో మనకి ఇక్కడ నుంచి కనబడుతుంది షాడో, ఇది దీని షాడో ఇది కాదు, ఇది ఇలా పడుతుంది షాడో. కానీ మనకి ఈ షాడో ఇక్కడ కనబడుతుంది, మనకి గ్రౌండ్ పైన ఇట్లా కనబడుతుంది కదా ఫ్రెండ్స్. సో ఈ షాడో లెంత్ వచ్చేసి మనకి 6 meters అన్నాడు. అలాగే ఒక బిల్డింగ్ పక్కన ఒక బిల్డింగ్ నియర్ బై బిల్డింగ్ 24 meters షాడో క్యాష్ చేస్తుంది. సో 24 meters, సపోజ్ ఇక్కడ నేను 24 meters అనుకుంటున్నాను, ఈ 6 meters అనుకుందాము. అండ్ సో 24 meters షాడో క్యాష్ చేస్తుంది బిల్డింగ్. ఆ బిల్డింగ్ యొక్క హైట్ కావాలి మనకి. సో ఇక్కడ నుంచి సో మనకి టోటల్ హైట్ కావాలి. సో ఇప్పుడు మనకి చూస్తుంటే బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఒక ట్రయాంగిల్ లాగా అవుపిస్తుంది, అలాగే ఒక లైన్ 2 points ఇంటర్సెక్ట్ చేస్తుంది, అండ్ థర్డ్ లైన్కి ప్రపోర్షన్ ప్యారల్గా ఉంది. సో మనం దీనికి ఫస్ట్ పాయింట్స్ నేమ్స్ ఇద్దాము. ఫస్ట్ దీన్ని ఏ అనుకుంటున్నా, బి, సి, దీన్ని డి, ఈ. సో బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ప్రకారం మనకి ఏంది ఫార్ములా, ఈ డి బై డిసి ఈక్వల్ టు బిఈ బై ఏఈ, అంతే కదా. సో ఈ ఫార్ములా యూజ్ చేద్దాం మనము. అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ బిడి బై
BC equals to BE by AE. సో మనకి BD 6 మీటర్స్, BD 6, DC మనకి DC తెలియదు కాకపోతే మనకి BC మొత్తం తెలుసు. సో DC ఈక్వల్ టు ఇది DC కావాలి ఎంత 24 - 6 చేయాలి. ఓకే గైస్, 24 - 6 అప్పుడు ఏమవుతుంది 18. అండ్ EB లేకపోతే BE B4 అండ్ AE మనకి తెలియదు, AE మనకి X అనుకుందాం. సో ఇప్పుడు దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాము. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది గైస్ మనకి 6x ఈక్వల్స్ టు 4 into 18. సో 6x ఈక్వల్ 4 into 18, అప్పుడు x ఈక్వల్స్ టు 4 into 18 by 6. దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 6 1 గా 6 3 is 18. సో x ఈక్వల్స్ టు 4 into 3, దట్ ఈస్ ఈక్వల్ 12. సో మనకి x 12 అంటే ఇది x అనుకున్నాం మనం, AE 12, ఇది 12 వచ్చింది. కానీ మనకు బిల్డింగ్ హైట్ కావాలి. బిల్డింగ్ హైట్ అంటే గ్రౌండ్ నుంచి చూడాలి. సో బిల్డింగ్ హైట్ ఎంత AE ప్లస్ EB లేకపోతే BE. సో బిల్డింగ్ హైట్ వచ్చేసి 12 ప్లస్ 4, దట్ ఈక్వల్ ఎంత 16 మీటర్స్. ఓకే గైస్, బిల్డింగ్ యొక్క హైట్ వచ్చేసి 16 మీటర్స్. ఆ 16 మీటర్స్ బిల్డింగ్ మనకి 24 మీటర్స్ షాడో క్యాస్ట్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, సెకండ్ క్వశ్చన్ ఏంటిది 3 4. ఇక్కడ ట్రయాంగిల్ ABC ఇచ్చారు. ABC మనకి చూస్తుంది మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, ఎందుకంటే 90 degrees ఉంది కాబట్టి. సో 3 4 అనేది 2 సైడ్స్ అడ్జసెంట్ సైడ్ ఇచ్చాడు. ఆపోజిట్ ఎంత అని అవుతుంది x. సో ఇది మనకి పైథాగరస్ థియరం సాటిస్ఫై అవుతుంది. పైథాగరస్ థియరం ఏంటిది AB whole square plus BC whole square equal to AC whole square. సో మనకి AB అంటే 3 whole square, BC అంటే 4, AC అంటే x square. సో 3 square ఎంత గైస్ 9 plus 4 square 16 equal to x square. సో 9 plus 16 ఎంత ఫ్రెండ్స్ 25 equal to x square. సో ఈ స్క్వేర్ రూట్ పంపిస్తే రూట్ అవుతుంది x ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 25. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఎంత ఫ్రెండ్స్ x ఈక్వల్ టు 5. సో x వచ్చేసి ఇక్కడ 5. ఇది మనకి పైథాగరస్ ప్రాపర్టీతో మనము ఫైండ్ చేసాం. ఓకే, నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. సో ఫ్రెండ్స్, మనకి థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ట్రయాంగిల్ ABC సిమిలర్ టు ట్రయాంగిల్ DEF. సో 2 ట్రయాంగిల్ సిమిలర్ ఇచ్చాడు. సో వాటి ఏరియాస్ వచ్చేసి 9 centimeters అండ్ 16 centimeters రెస్పెక్టివ్లీ. అంటే రెస్పెక్టివ్లీ అంటే ABC ఏమో 9 అండ్ DEF ఏమో 16. సో అలాగే మనకి BC ఈక్వల్ టు 3 ఇచ్చారు. అప్పుడు EF ఎంత, ఇవన్నీ మనకి వాల్యూస్ ఇస్తే మనకి ఫస్ట్ ఏరియాస్ ఇచ్చాడు మనకి సిమిలర్ ట్రయాంగిల్స్. సో సిమిలర్ ట్రయాంగిల్స్ ఒక ఏరియా సిమిలర్ అవుతాయి. అప్పుడు మన ఫార్ములా ఏముంది మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ DEF ఈక్వల్ టు AB బై DE whole square equal to BC by whole square equal to AC by DF whole square. ఓకే ఫ్రెండ్స్, సో మనకి ఇక్కడ చూసాము ఏంటిది మనకి ఈ ట్రయాంగిల్స్ సేమ్ ఉన్నాయి అండ్ వాటి ఏరియాస్ వచ్చేసి 9 by 9 16. సో మనం సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ 9 by 16 ఈక్వల్ టు మనకి BC by EF హోల్ స్క్వేర్. సో BC ఎంత గైస్ మనకి BC 3 by EF తర్వాత x హోల్ స్క్వేర్. ఇది పంపిస్తే రూట్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది గైస్ మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 9 by 16 ఈక్వల్స్ టు 3 by x. అంతేగా ఫ్రెండ్స్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 9 by 16 అంటే ఎంత 3 by 4, 3 by x. సో x ఈక్వల్ ఎంత ఫ్రెండ్స్ మనకి x ఈక్వల్ టు మనకి 4. సో ఇలా ఇచ్చినప్పుడు మనకి x ఈ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క కండిషన్ యూజ్ చేసుకొని మనము సాల్వ్ చేయాలి, ఆన్సర్ ఫైండ్ చేయాలి. ఓకే గైస్, నోట్ చేసుకొని నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో ఫ్రెండ్స్, ఫోర్త్ క్వశ్చన్ మనకి ఫిగర్ 1 ఫిగర్ 2 ఇచ్చారు. అది మనకి ఆర్ దే సిమిలర్ ఆర్ కాంగ్రుయెంట్. సో సిమిలర్ అంటే ఏంటి మనకి సిమిలర్ అంటే
సేమ్ షేప్ ఎట్లనే లేదు. కాంక్రీట్ అంటే సేమ్ షేప్ ఉండాలి, సైజ్ ఉండాలి. సో రెండు లేవు. సో మనకి అది సిమిలర్ కాదు అండ్ కాంక్రీట్ కాదు. ఓకే, ఎగ్జామ్లో అప్పుడు ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా అవుతారు మనకి కన్ఫ్యూజ్ చేయడానికి. కొందరు ఏమంటారు ఏదో సిమిలర్ కాంక్రీట్ ఉంటుంది కాబట్టి అని చెప్పి ఆప్షన్లో మనకి సిమిలర్ కాంక్రీట్ సెలెక్ట్ చేస్తారు. కాకపోతే మనకి ఇక్కడ రెండు కండిషన్ సాటిస్ఫై అవుతుంది. మనకి అప్పుడు కాంక్రీట్ అవుతుంది. ఒకవేళ షేప్ ఒకటి సాటిస్ఫై అవుతుంది, మనకి సిమిలర్ అవుతుంది. ఓకే, నోట్ చేసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 5th క్వశ్చన్లో ట్రయాంగిల్ ఏబిసి ఇచ్చారు. ట్రయాంగిల్ ఏబిసిలో మనకి 2 యాంగిల్స్, యాంగిల్ ఏ 45 అండ్ యాంగిల్ బి 30 అండ్ యాంగిల్ సి వచ్చేసి మనకి ఎక్స్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్ వై ఇచ్చారు. సో ఎక్స్ అండ్ వై ఫైండ్ చేయమన్నారు. మనకి ఫస్ట్ ఎక్స్ ఫైండ్ చేద్దాం, ఎందుకంటే సమ్ ఆఫ్ యాంగిల్స్ మనకి ట్రయాంగిల్ ఎంత 180. సో 180 ఈక్వల్ టు సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్. సమ్ ఆఫ్ యాంగిల్స్ ఏమన్నా మనకి 45 ప్లస్ 30 ప్లస్ ఎక్స్. ఓకే, అండ్ 45 ప్లస్ 30 ఎంత గైస్? 75. 180 ఈక్వల్ టు 75 ప్లస్ ఎక్స్. సో ఎక్స్ ఈక్వల్ టు 180 మైనస్ 75. సో ఎక్స్ ఈక్వల్ టు 105 అంతే కదా. సో ఎక్స్ ఈక్వల్ 105 అండ్ మనం ఎక్స్ ఫైండ్ చేసాము. ఇప్పుడు వై ఫైండ్ చేయాలి. సో ఒక లైన్ ఉన్నప్పుడు సమ్ ఆఫ్ ఎట్లా యాంగిల్స్ అయినా కానీ, ఎన్ని యాంగిల్స్ ఉన్నా కానీ, లైన్స్ ఉన్నా కానీ, టోటల్ సమ్ ఆఫ్ ద లైన్ యాంగిల్ ఎంత మనకి ఎన్ని డిగ్రీస్ వస్తుంది, ఇక్కడ సెమీ సర్కిల్ ఫామ్ అవుతుంది కాబట్టి ఇది 180. సో ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 180. ఓకే, అదే కదా ఫ్రెండ్స్, ఒక లైన్ యొక్క యాంగిల్ ఎంత మనకి 180 డిగ్రీస్. సో ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ 180. ఎక్స్ మనకి ఎంత 105, వై ఈక్వల్ 180. సో వై ఈక్వల్ టు 180 minus 105. So y equal to 75. సో y equal to 75. ఓకే ఫ్రెండ్స్, సో ఇట్లా మనము ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తాడు కన్ఫ్యూజ్ చేయడానికి ఎక్స్ వై తెలియనట్టు. సో మనం ఫస్ట్ స్టెప్ బై స్టెప్ ఫైండ్ చేస్తే ఎక్స్ ఫైండ్ చేసిన తర్వాత y ఆటోమేటిక్గా వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇది మనకి 5 క్వశ్చన్స్. ఓకే, ప్లీజ్ ఇవి మీరు నోట్ చేసుకోండి, చాలా యూస్ఫుల్. అండ్ ప్రీవియస్ మీకు 5 క్వశ్చన్స్ ఇచ్చాను కదా, ఆన్సర్స్ కూడా నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి, నేను మీకు ఆన్సర్ కరెక్ట్ కదా చెప్తాను. అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కొత్త ఎవరు తెలియని వాళ్ళు అయితే ప్లీజ్ షేర్ చేయండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మర్చిపోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది వాళ్ళకి కూడా. మనం తొందరలో మనం ఇది కంప్లీట్ చేసిన తర్వాత ప్రీవియస్ పేపర్ సాల్వ్ చేద్దాము. అది మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది, ఎగ్జామ్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో సెషన్ ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, మీట్ యూ నెక్స్ట్ వీడియో, బాయ్.